G9 టీవీకు స్వాగతం. ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు దీన్ని ఆదోని సెకండ్ బాంబే అని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే బిజినెస్ రీత్యా చాలా ఇక్కడ లావాదేవీలు అనేది జరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేయడం అనేది పద్ధతి సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి ఇది కనబడలేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వైశాల్యంలో కానీ ఇక్కడ ఏ విషయంలో కూడా ఆదోని ముందు అడుగుంది. ఇక్కడ మీరు ప్రత్యేక జిల్లాగా దీన్ని ప్రకటించకపోతే మీకు పుట్టగట్టుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ చేయడం చేద్దాం. ఈరోజు ఆశీర్వాద గురించి మాట్లాడుకోవాల్సిన చాలా మంది పిల్లలు వేదిక మీద ఉన్న పిల్లలు రాజీనామా గురించి మొత్తం పూర్ణంగా చెప్పడం కూడా జరిగింది. సమయం కూడా చాలా తక్కువ, నా సొంత కూడా బాగా విషయం ఏమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంది శాంతిరామ్ గురించి అంబేద్కర్ గురించి ప్రతి ఒక్కరికి తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు చాలా సీనియర్లు, చాలా అనుభవస్తులు అని చెప్పేసి నాకు పూర్తిగా తెలుసు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగాన్ని రచించాడంటే దీని వెనక ఎవరున్నారు, ఎవరు సపోర్ట్ ఉంది అనేది మనం ముఖ్యంగా ఆలోచించేయాల. ఏంటంటే రమాబాయి అంబేద్కర్ గారు లేకపోతే అంటే ఒక మహిళ అనేది మన వెనక లేకపోతే ముందుకు సాగే పరిస్థితి లేదు. అలాంటి మహిళ నలుగురు పిల్లల్ని కోరుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగాన్ని మనం చేతిలో పెట్టినాడు. ఈరోజు మైకు బట్టి మాట్లాడుకుంటున్నాం, వ్యక్తులను వ్యతిరేకిస్తున్నాం, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం, ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మన రాజ్యాంగం అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నారు. బట్ ఆ రాజ్యాంగాన్ని ముందుకు ఎవరు తీసుకుపోయేటంటే కాంతిరామ్ గారు అనేది తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, పొలిటికల్ పవర్ మాస్టర్ కీ. ఆ కీ అనేది మనం సంపాదించుకోవాలని చెప్పేసి కాంతిరామ్ గారు మనకి చెప్తారు. అది సంపాదించి చూపించిన ఏకైక ధర్మ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే కాంతిరామ్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఉత్తరప్రదేశ్ లో భేటీ కుమారి మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయినారంటే ఆశామాషి విషయం కాదు. ఇలా ఆశామాషి రాష్ట్రం కాదు. మనకి